హలో గైస్, ఎలా ఉన్నారు? అశ్వత్థామ ఎంత మూర్ఖుడో మీకు తెలుసా? సినిమాలో మనం ఒక క్యారెక్టర్ని చూసేసి అదే క్యారెక్టర్ నిజమైన క్యారెక్టరైజేషన్ అనుకుంటాం. ఎస్పెషల్లీ మన స్క్రిప్చర్స్ లో ఉండే క్యారెక్టర్స్ గురించి నేను చెప్తున్నది. కానీ సినిమాలో డ్రామటైజేషన్ కోసం సినిమాటిక్ లిబర్టీని తీసుకుని చాలా వరకు కథల్ని మార్చి మనకు చూపిస్తూ ఉంటారు. ఒరిజినల్ స్టోరీ తెలియని మనం అవే నిజాలు అనుకుంటూ ఉంటాం. అందుకే ఈ రోజు అశ్వత్థామ గురించి ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ముందు సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వినేసేయండి. అది కురుక్షేత్ర యుద్ధం ఆఖరి రోజు. దుర్యోధనుడితో సహా అందరూ ఓడిపోయారు. భీముడికి దుర్యోధనుడికి భీకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు కొట్టేసుకోవడం. కదలేని స్థితిలో చావుకి బతుక్కి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు దుర్యోధనుడు. అలాంటి పరిస్థితిలో దుర్యోధనుడు అశ్వత్థామని సర్వ సైన్యాధ్యక్షుడు చేశాడు. దుర్యోధనుడిని ఆ పరిస్థితిలో చూసిన అశ్వత్థామకి పిచ్చ కోపం వచ్చేసింది. తన ఫ్రెండ్ కి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన పాండవుల్ని చంపేస్తాను అని చెప్పి దుర్యోధనుడికి మాట ఇచ్చి అక్కడ నుండి పాండవులు యుద్ధ శిబిరం వైపు వెళ్తాడు. అప్పటికి అర్ధరాత్రి అయింది. మామూలుగా సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు. కానీ భయంకరమైన కోపంలో ఉన్న అశ్వత్థామ అసలు ఏది ధర్మం ఏది అధర్మం అనేది ఆలోచించే పరిస్థితిలో లేడు. పట్టరాని ఉక్రోషం వచ్చేసింది. ముందు తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిని కాలుతో తన్ని నిద్రలేపి బాణానికి తాడు ఉంటుంది కదా, దాంతో తన గొంతుకి గట్టిగా ఊరేసి చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. ఆ సౌండ్ కి అక్కడ నిద్రపోతున్న వాళ్ళు లెగుస్తారు. అశ్వత్థామ అప్పుడు శిఖండిని ఇంకా విరాటరాజు సైన్యాన్ని ఇలా చాలా మందిని చంపుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అదే కోపంతో శిబిరాల్లోకి వెళ్లి అక్కడ ఒకే చోట నిద్రపోతున్న 5 ఉప పాండవుల్ని కూడా చంపేస్తాడు. ఉప పాండవులు అంటే పాండవులు కొడుకులు అనమాట. ఇంకా ప్లేస్ లో పాండవులు లేరు అని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా అశ్వత్థామతో పాటు ఇంకో 2 ఉన్నారు, కానీ ఇప్పుడు ఓన్లీ అశ్వత్థామ గురించి మాత్రమే చెప్తున్నాను. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ వ్యాసమహర్షి ఆశ్రమం దగ్గర కూర్చొని తపస్సు చేసుకున్నాడు. అసలు ఏమీ జరగనట్టు. విషయం తెలిసిన అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ రావడం చూసిన అశ్వత్థామ ఎక్కడ తనని ఏం చేస్తారో అని చెప్పి భయపడి వెంటనే అసలు ఎందుకు వచ్చారు అని కూడా అడగకుండా ఆ పాండవులు అపాండమవుగాక అని చెప్పి బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే పాండవులు, వారి పిల్లలు, వారి పిల్లల భార్యల కడుపులో ఉండే పిండాలతో సహా అసలు వారి వారసత్వం అనేది ఉండకుండా చనిపోవాలి అని చెప్పి బ్రహ్మ శిరోనామాస్త్రం అని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు కూడా అర్జునుని నువ్వు కూడా బ్రహ్మ శిరోనామాస్త్రం అని ప్రయోగించు అర్జున అని చెప్పేసి కమాండ్ చేస్తారు. అర్జునుడు కూడా అలాగే ప్రయోగిస్తాడు. పాండవులకు ఏమీ కాకుండా చూసుకో అని చెప్పి మంత్రం చెప్పించి ఆ బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ బ్రహ్మ శిరోనామాస్త్రం అనేది ఒక న్యూక్లియర్ బాంబ్ లాంటిది. ఒక్కసారి పేలితే ఇంకేం ఉండదు, ఆల్ క్లియర్ అయిపోతుంది. అందుకని భయం వేసి నారదుడు వెంటనే వ్యాసమహర్షి దగ్గరికి వెళ్లి నీ ఆశ్రమం దగ్గర ఇలా 2 వెపన్స్ వదిలారు, ఆ 2 ఒకదానికొకటి హిట్ అయితే మనం అంతా ఫట్ అవుతాం అని చెప్పేసి ముందు ఆపుదాం పద అని చెప్పి పక్క నుంచి వ్యాసమహర్షిని తీసుకుని వెళ్తారు. వ్యాసమహర్షి నారదుడు వచ్చి అర్జునుడికి చెప్తాడు, అర్జున నువ్వు నీ అస్త్రాన్ని వెనక తీసుకో అని చెప్పేసి. కానీ బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని వెనక తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బ్రహ్మ శిరోనామాస్త్రం అనేది వెనక తీసుకోవాలంటే దాని టార్గెట్ ని రీచ్ అవ్వలేదు కాబట్టి ఎవరైతే దాన్ని వెనక తీసుకుంటారో వాడికి హామ్ చేసే టైప్ అనమాట. అందుకనే దేవతలు కూడా బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగించిన తర్వాత వెనక తీసుకోవడానికి సాహసం చేయరు. కానీ అర్జునుడు నేను లోకానికి హాని జరగకుండా ఉండడం కోసం వెనక తీసుకుంటాను కదా, నాకేం కాదులే అని ఒక మొండి ధైర్యంతో బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని వెనక తీసుకున్నాడు. అర్జునుడు అంతకుముందు ఎన్నో తపస్సులు చేశాడు. ఆ బలవంతం వల్ల ఆ అస్త్రం కూడా అర్జునుడు ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అశ్వత్థామను కూడా వెనక తీసుకోమని చెప్పి వ్యాసమహర్షి చెప్తారు. కానీ అశ్వత్థామ పైకి ఉపసంహరించుకుని మనసులో పాండవ సంతానాన్ని ఎలా నేను చంపేశాను కాబట్టి వారి వారసులు కూడా ఉండకూడదని ఒక బ్యాడ్ ఐడియాతో తను రిలీజ్ చేసిన అస్త్రం తాలూకా టార్గెట్ ని చేంజ్ చేశాడు. ఈజీగా చెప్పాలి అంటే మిసైల్ టార్గెట్ ని చేంజ్ చేసి కోఆర్డినేట్స్ ఇచ్చినట్టు అనమాట. కానీ ఇది మనసులో అనుకున్నాడు, పాండవయ్య రాగ గర్భం అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడికి అశ్వత్థామ మనసులో అనుకున్నది అర్థమై వెంటనే కృష్ణుడికి కోపం వచ్చేసింది. ఏంటి అశ్వత్థామ, వ్యాసుడు చెప్తున్నా వినకుండా అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డ మీదకి నీ అస్త్రాన్ని డైవర్ట్ చేసావు. సరే చేసావు కదా, నీకు దమ్ముంటే అలానే దాన్ని కంటిన్యూ చేయి, ఉత్తర గర్భానికి ఏం కాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పేసి ఉత్తరకి పరీక్షిత్ అనే కొడుకు పుడతాడు. ఆ కొడుకు కృపాచార్యుడి దగ్గర ట్రైన్ అయ్యి సమస్త భూమిని మొత్తాన్ని రూల్ చేసి పాండవులకి మంచి పేరు తెచ్చి ఈ పేరుని ఇంకా నిలబెడతాడు. ఆ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు ఇప్పుడు జరిగే మహాభారతం మొత్తాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడు అని చెప్పి అప్పుడు బాగా కోపంలో ఉన్న అశ్వత్థామ ఓవర్ కాన్ఫిడెంట్ తో కృష్ణుడిని ఎగతాళి చేసినట్టు మాట్లాడతాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చింది. పసిబిడ్డ మీద ప్రయోగించిన అస్త్రాన్ని వెనక తీసుకోమంటే ఎగతాళి చేస్తాడా అని చెప్పేసి కృష్ణుడికి చాలా కోపం వచ్చి అశ్వత్థామకి ఇలా శాపమిస్తాడు. ఏమాత్రం విచక్షణ జ్ఞానం లేకుండా అలా గర్భంలో ఉన్న పిల్లోడి మీద కూడా ఘోరంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి గుర్తుపెట్టుకో అశ్వత్థామ, నువ్వు ఒళ్ళు మండిపోయి శరీరం మొత్తం తగలబడిపోతున్న బాధతో 3000 సంవత్సరాలు ఈ భూమి మీద నిస్సహాయుడుగా తిరుగుతూ ఉంటావు. ఎలాగో నువ్వు చిరంజీవి కాబట్టి ఈ 3000 సంవత్సరాలు అలానే నీ చిరంజీవిత్వం అనుభవించు. నీ శరీరంపై దెబ్బలు తగిలి వాటి నుండి బ్లడ్ కారుతూ నీ శరీరం అంతా బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది. భోజనం దొరక్క ఒక్కడవే ఏకాకవే తిరుగుతూ ఈ శాపాన్ని అనుభవిస్తావు అని చెప్పి కృష్ణుడు చెప్పించి అక్కడి ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డకి ఆ బ్రహ్మ శిరోనామాస్త్రం తగలకుండా కృష్ణుడు వెళ్ళి ప్రొటెక్ట్ చేసి తనని కాపాడతారు. ఆ పిల్లాడి పేరు పరీక్షిత్. సో ఫ్రెండ్స్, ఆవేశంలో చేసే తప్పులు జీవితాంతం శిక్షణ విధిస్తాయి. అశ్వత్థామ చిరంజీవే, కానీ ఆ ఒక్కరోజు కోపంలో ఆవేశంలో చేసిన పనులకి 3000 సంవత్సరాలు నరకయాతన అనుభవించాల్సిందే. ఈ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.